ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండడానికి ట్రై చేస్తున్నాం. ఇతరులు చెప్పేది వింటాం కానీ విన్నట్టుగా ఆలోచిస్తాం. అయితే మంచిని ఎక్కడైనా నేర్చుకోవాలి, చెడుని ఎక్కడైనా నేర్చుకోవాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో మొత్తం కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఆ ఊరిలో దేవుడి బిడ్డల్ని ఉండనివ్వరు, ప్రార్థన చేయనివ్వరు. అయితే అక్కడున్న కొంతమంది ప్రజలకి దేవుడు అంటే చాలా ఇష్టం. కానీ ఆ ఊరి పడికట్టుని బట్టి ఎవ్వరూ కలిసి ప్రార్థన చేసుకోవటానికి అవకాశం ఉండదు. కానీ అందులో ఒక ఆయన అందరిని గ్యాదర్ చేసి ఒక నైట్ కూర్చొని అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటారు. ఎంత బాగా చేసుకుంటారంటే దేవునికి వాళ్ళని వాళ్ళు సమర్పించేసుకుంటారు. దేవుడు అంటే అంత ఇష్టం వాళ్ళందరికీ. కానీ ఆ ఊళ్ళో అలా చేస్తే చంపేస్తారని తెలుసు. అయినా సరే అందరూ గ్యాదర్ అయ్యి దేవుణ్ణి స్తుతిస్తారు. ఎవ్వరూ రారు, దేవుడు కాపుదల ఇచ్చాడని సంతోషపడతారు. అయితే ఆ సంతోషంలో తెల్లవార్లు ప్రేయర్ చేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైతే గ్యాదర్ చేశారో వాళ్ళకి ఆ రోజు తలుపు కొడతారు. వచ్చి తలుపు తీయంగానే గట్టిగా పట్టుకొని ఎవరెవరు కలిసి ప్రార్థన చేశారు, ఎక్కడ చేశారు అని బాగా అడుగుతారు. ఎంత అడిగినా అతను చెప్పడు, నోరు విప్పడు. తండ్రి, ఆనాడు స్టెఫెన్ వల్లే ఈనాడు నేను నీకు సమర్పించుకుంటున్నానని మనసులో, నువ్వు నా కోసం ఎన్నో దెబ్బలు తిన్నావు, ఎన్నో అవమానాలు పొందావు, నేను ఇప్పుడు మీరందరి కోసం అవమానించబడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఎంత అడిగినా చెప్పడు. దెబ్బలు కొడుతుంటే ప్రతి దెబ్బ ఆస్వాదిస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకు అసలు నొప్పి అనిపించదు, గాయాలనిపించవు, దెబ్బలు కొడుతూ ఉంటారు. ఇంకా లాస్ట్కి వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది, నువ్వెందుకు చెప్పట్లేదు అని. అతను నోరు విప్పడు. మనసులో మాత్రం, తండ్రి, ఈ దెబ్బలు నాకు కరెక్టే, ఎప్పుడు నువ్వే ఇతరుల కోసం అన్ని గాయాలు చేస్తున్నావు కదా, నేను కూడా చేసుకుంటే ఎలా ఉంటుందో రుచి చూస్తున్నాను అని సంతోషంగా ఒప్పుకుంటూ ఉంటాడు. అయితే తనకు అసలు ఎక్కడ పెయిన్స్ రావు. వాళ్ళు ఇంకా లాభం లేదని చీకటి కొట్లో బంధించి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. భార్య పిల్లలకి చెప్తాడు, నేను మరలా తిరిగి వచ్చాననుకో మీకోసం దేవుని కోసం బతుకుతాను, నేను తిరిగి రాలేదనుకో దేవుని కోసం వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పి భర్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక వాళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రదేశంలో జనసంచారమే ఉండదు, అక్కడ బంధిస్తారు. బంధించి చీకటి రూమ్, ఏమీ ఉండవు లోపల, అలాంటి రూమ్ లో బంధిస్తారు. అక్కడ ఒక జైలర్ని పెడతారు. పెడితే ఆ జైలర్ వచ్చి, ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ సమాధి చేయబడదు, వారికి వారే సమాధి చేయబడతారు అని. అప్పుడు తను, అవునా, దానికి కూడా నేను సిద్ధమే అనేసి చెప్తాడు. అతను ఆశ్చర్యపోతాడు. నీకు ఆహారం ఏమీ పెట్టమంటే పర్లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అంటే తనకి చాలా కోపం వస్తుంది. నీ చావు నువ్వు సావు అయితే నేను ఇప్పట్లో రాను, ఇదిగో చుట్టూ నీకేమీ లేదు, ఒక్క కిటికీ తప్ప, నువ్వు ఆ కిటికీలోంచి బయటకు కూడా వెళ్ళలేవు, దానికి గ్రిల్స్ వేస్తున్నాయి, నేను మరలా నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను,
అని చెప్పి తలుపు గడేసుకొని వెళ్ళిపోతాడు. ఆకలి వేస్తూ ఉంటది. ప్రార్థన చేస్తూ ఉంటాడు మోకాళ్ళు వేసి. తండ్రి, దీనికి నేను పర్యవస్థానం ఎతకట్లేదు కానీ దీనిలో నేను సంతోషపడేలా చేయండి తండ్రి. దీన్ని ఇష్టంగా నేను స్వీకరించాలని తను ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు కిటికీలో ఒక బన్ను కనబడుతూ ఉంటుంది. ఆ బన్ను ఎలా వచ్చింది అని అలా ఆలోచించి, తండ్రి, ఆనాడు కాకులతో అంతమంది ప్రజలకి కాకోలంతో భోజనం పెట్టావు కదా, సరే అని ఆ బ్రెడ్ తీసుకొని ఆకలి వేస్తుంది తిందాం అనుకుంటాడు. కానీ తినకుండా ఇది నా దేవుడు పంపించాడని ఆ జైలర్కి చూపించాలనుకుంటాడు. అనుకొని ఆ బ్రెడ్ అక్కడే పెట్టి ఆకలి వేసిన అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. మళ్ళా రెండో రోజు సేమ్ బ్రెడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టుంటుంది. మళ్ళా చూస్తాడు, మళ్ళీ తీసి అక్కడే పెట్టుకుంటాడు. తినడు. ఎందుకంటే జైలర్కి చూపించాలి నా దేవుడు నన్ను ఫస్ట్ ఉంచలేదు అని. ఆకలేస్తుంది, తినాలని కోరిక పుట్టింది. అయినా సరే, తండ్రి, నువ్వు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు, నేను 4 దినాలు ఉండలేనా అనేసి పెట్టడు. మళ్ళీ మూడో రోజు అలాగా 4 రోజులు గడిచిపోతుంది. 4 బ్రెడ్లు అక్కడే ఉంటాయి. ఆకలి వేస్తుంది కానీ తినడు. ఈలోగా జైలర్ తలుపు తీసుకొని లోపలికి వస్తాడు. ఏంటి, అయిపోయిందా నీ చరిత్ర? నీరసించిపోయావా? ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే నీ ప్రాణం ఇక్కడే పోతుంది, ఇప్పటికైనా చెప్పొచ్చు కదా అంటే, లేదు సార్, నేను నీరసంగా ఉండొచ్చు కానీ నా దేవుడు నాతోనే ఉన్నారు అని. ఎలా? నీ దేవుడు ఆహారం పెట్టాడా? నీరసాన్ని పెట్టాడు అంటే, లేదు సార్, ఇదిగో 4 రోజులు 4 బ్రెడ్లు వచ్చినాయి, మరి నువ్వు తినకుండా అలాగే ఉంచావు ఎందుకు? మీకు సాక్ష్యంగా చూపించాలి కదా, ఇక్కడ ఏమీ లేవు కదా, నా దేవుడు నాకు ఏదైనా చేయగలరని మీకు సాక్ష్యంగా చూపించాలంటే తను కంగు తింటాడు. ఆ బ్రెడ్లు చూస్తే తన ఇంట్లో వండే బ్రెడ్ లాగే కనబడతాయి, కానీ తనేం మాట్లాడలేడు. అలా చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అంతలో కరెక్ట్ గా అప్పుడే ఒక పిల్లి, నల్లటి పిల్లి వచ్చి అక్కడ బ్రెడ్ పెడుతుంది. అది జైలర్ కంటికి కనబడుతుంది. ఎందుకంటే జైలర్ గుమ్మం దగ్గర నుంచి ఉంటాడు, ఇతను గోడ వైపు ఉంటాడు కాబట్టి ఆ పిల్లిని అతను చూడడు. కానీ జైలర్ ఆ పిల్లిని చూస్తాడు. అది వాళ్ళ అమ్మాయి పెంచుకుండే పిల్లి. వెంటనే మోకాళ్ళేసి, నీ దేవుడు గొప్పదనం నువ్వు నాకు చూపించలేదు, నేను కల్లారా చూశాను అన్నాడంట. ఎలా సార్ అంటే, నీకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నా ఇంటిలోంచే తీసుకొస్తున్నాడు నీ దేవుడు ఆహారాన్ని. ఎలాగో తెలుసా? నా కూతురు పెంచుకుండే పిల్లి తీసుకొచ్చి పెడుతుంది. అసలు పిల్లికి రొట్టె దొరికితే తినేస్తుంది కానీ ఇస్తుందా? అలాంటి పిల్లి రొట్టె తెచ్చి నీకు ఇస్తుంది. అదిగో ఈరోజు 5వ రోజు రొట్టె వచ్చింది అని ఆ రొట్టె తీసి అతని చేతికిచ్చి, నీ దేవుడు ఎంత గొప్పడో నేను కన్నులారా చూశాను, కానీ నాది వృత్తి, ఇది నా వృత్తి ధర్మం, నేను ఏమి చేయలేను, నిన్ను విడిపించలేను అంటే, పర్లేదండి నేను ఇలాగే ఉండగలను అంటే, కనీసం ఆ రొట్టెలు తినొచ్చు కదా అంటే, మీకు చూపించాక తినాలని 4 రోజులు వెయిట్ చేశానంటే, అయ్యో నేనెంత పాపం చేశాను, ఈ పాపానికి పరిష్కారమే లేదా అని బాధపడతాడు. లేదండి, నా దేవుడు పాపానికి పరిష్కారుడై ఉన్నాడు, మిమ్మల్ని క్షమిస్తాడు, ఎందుకంటే మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేకపోవచ్చు, ఆయన చేసే ఘనకార్యాలు చూశారు కదా అని. అప్పుడు ఆ రొట్టె విరిచి తన భోజనం చేస్తాడు. ఈ జైలు అధికారి మారటమే కాకుండా, అందుకే దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఏ స్థలమందు ఉన్నావో
కాదు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. నువ్వు జలములలో కొట్టుకుపోయినా ఉంటాడు. నువ్వు ఆకాశంలో ఎగురుతున్నా ఉంటాడు. నువ్వు భూమి పైన పడి ఉన్నా ఆయన చూస్తారు. ఆయన ఆశ్చర్య కార్యాలు ఎక్కడైనా చేయగలడు. నువ్వు గుప్పెడు పిండిని రొట్టిగా చేస్తావేమో, కానీ ఆయన గంపెడు రొట్టెలు చేసేస్తారు. అంటే ఆయన ఆశీర్వదిస్తే నీ లేనితనాన్ని ఆయన చూడట్లేదు. ఆయన శ్రీమంతుడు కాబట్టి ఆ శ్రీమంతుడు నిన్ను శ్రీమంతుడిగా చూస్తున్నాడు. ఆ శ్రీమంతుడు చూసేది నీ ధనాన్ని కాదు, నీ మనస్తత్వాన్ని, నువ్వు చేసే క్రియని, నువ్వు చేసే మేలుని, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు చూడు దాన్ని. నువ్వెవరు ఏదన్నా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ చెప్తావు చూడు దాన్ని. నువ్వు ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తావు చూడు దాన్ని. ఆయన చూసే ప్రక్రియ గొప్పది. ఆయన అనంతుడు, అగోచరుడై ఉన్నాడు. ఆయన అనంతం, ఎక్కడైనా ఉంటారు ఆయన. దేవుణ్ణి చూపించగలవా అంటే నువ్వు చేసే క్రియల్లోనే చూపించు. నువ్వెక్కడో చూపించక్కర్లా. ఇప్పుడు ఆయన చేసింది అదే కదా. ఆ జైలు అధికారిని మార్చగలిగాడు ఒక చిన్న పిల్లి తెచ్చిన రొట్టెతో. చూసారా? దేవుడు మార్చాలి అనుకుంటే ఎక్కడ ఉన్నా మార్చేస్తారు, ఎక్కడ ఉన్నా హెల్ప్ చేస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా హెల్ప్ చేస్తావు. నువ్వు అడిగే విధానం తేడా. నీకేది కావాలో క్లియర్గా అడుగు. ఇదిగో నేను ఇది చెయ్యాలనుకుంటున్నానయ్యా, నాకు ఇది కావాలి అని నువ్వు ప్రత్యేకంగా అడుగు. నీకు అన్ని సమస్తము సమకూరుస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ చిన్న స్టోరీలో మనం చాలా నేర్చుకోవచ్చు. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నాకు ఇంకా మోటివేషన్ అవుతూ ఉంటుంది. నేను ఇంకా నేర్చుకుంటూ ఉంటాను మీ నుంచి. థ్యాంక్ యూ.